మిస్ ఇంగ్లాండ్ మిలా మ్యాగీ చేసిన ఆరోపణలను ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ఖండించారు. ఈవెంట్పై వస్తున్న ఆరోపణలపై మహా న్యూస్ అడిగిన ప్రశ్నలకు ఆయన రొసరొసలాడారు. తానే స్వయంగా ఎంక్వైరీ చేశానంటూ, అట్లాంటిదేమీ లేదంటూ మాట దాటవేశారు. మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్ ఆమెపై ఇంగ్లాండ్ కోర్టులో కేసు వేశారంటూ చెప్పుకొచ్చారు. మిస్ వరల్డ్ పోటీల్లో ఫైనల్ ఈవెంట్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ జరూరానా అంటూ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రారంభించింది. ఈవెంట్ కొనసాగుతుంది. అయితే రేపు గ్రాండ్ ఫినాలే ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది, ఈ నెల 10న ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వం ఎలా ఈ కంటెస్టెంట్స్కి కానీ వివిధ దేశాల నుంచి వచ్చిన వారికి ఈ ఈవెంట్ ఎలా జరుగుతుందనే దాని మీద దీనిపై మనతో మాట్లాడడానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు ఉన్నారు. సార్, మిస్ వరల్డ్ ఈవెంట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణ జరూరానా అంటూ నినాదంతో వెళ్తున్నారు. ఈవెంట్ ఎలా జరుగుతుందో, రేపు గ్రాండ్ ఫినాలే ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో ఈ 3 వారాల నుంచి నడుస్తున్నటువంటి కార్యక్రమం రేపు ఫైనల్స్తో కంక్లూడ్ అవుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 9:30 వరకు ఇది హైటెక్స్ ఆవరణలో జరిగే కార్యక్రమం. ఇది ఆ హాల్లో 3,500 మంది ప్రేక్షకులకి అక్కడ ఆహ్వానించే అన్ని ప్రక్రియలు, అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. తర్వాత గతంలో మనకు తెలుసు, HICCలో హైటెక్స్లో ఏదైనా భారీ కార్యక్రమం జరుగుతూ ఉంటే ట్రాఫిక్ రద్దీ, తర్వాత పార్కింగ్ ఇబ్బంది, ఇట్లాంటి గతంలో కొన్ని చూసి ఉన్నాము. ఈసారి అట్లాంటివి ఏమీ లేకుండా అందరూ సౌకర్యంగా లోపలికి రావడం, దగ్గరలో వాళ్ళకి పార్కింగ్ ఉండడం, సీటింగ్ చాలా క్లియర్గా ఉండడం, అక్కడ అన్ని తాగే నీళ్ళు, మిగతా అన్ని టాయిలెట్స్ అన్ని పద్ధతిగా చేస్తున్నాము. తర్వాత ఇది ఫైనల్స్ ఉంది అండ్ 120 దేశాలకి దీన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తారు. సో ఆ టెలికాస్ట్ కోసం కావాల్సిన సెట్ అరేంజ్మెంట్స్, కెమెరాస్ అవన్నీ కూడా చాలా పద్ధతిగా పకడ్బందీగా జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా ఒక ఘనంగా ఈ ఫైనల్స్ని రేపు ఏర్పాటు చేయబోతాము. సార్, మొత్తం ఎన్ని దేశాల నుంచి కంటెస్టెంట్లు వచ్చారు? ఇటు దీని అంటే ఈ ఫైనల్ చేరుకోవాలంటే ఇది ప్రక్రియ ఎట్లా ఉంటుంది? ఇది మొత్తం 109 దేశాల నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు అండ్ ఇప్పుడు వరకు క్వార్టర్ ఫైనల్స్ వరకు వాళ్ళది పూర్తి అయినాయి. ఆ 109 మందిలో 40 మంది క్వార్టర్ ఫైనల్ స్టేజ్కి వచ్చారు. సో రేపు ప్రేక్షకుల సమక్షంలో అండ్ లైవ్ టెలివిజన్ ఆడియన్స్ సమక్షంలో 40 మంది మధ్యలో ఈ సెమీఫైనల్ అండ్ ఫైనల్ అనే పోటీ ఉంటుంది. జడ్జెస్ ఉంటారు అండ్ చివరిలో రాత్రి 9:15కి అందులో ఎవరికి మన హైయెస్ట్ మార్క్స్ వచ్చిందో ఆమెని మిస్ వరల్డ్ 2025గా గుర్తించడం జరుగుతుంది. ప్లస్ 5 ఖండాల నుంచి కాంటినెంటల్ విన్నర్స్ ఉంటారు. సో మొత్తం 6 రేపు ఫైనల్స్లో విన్నర్స్గా ఎంపిక అవుతారు. మిస్ వరల్డ్ ఒకరు అండ్ 5 కాంటినెంటల్ విన్నర్స్. మెయిన్గా మిస్ వరల్డ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టింది. తెలంగాణ ఇటు హెరిటేజ్ వాక్ అని చెప్పి ఇటు చమవల్ల ప్యాలెస్ దగ్గర కావచ్చు, ఇటు చార్మినార్, లాడ్ బజార్ ఇట్లాంటి టెంపుల్ వాక్ అని చెప్పి, టెంపుల్ విజిట్ అని చెప్పి యాదగిరిగుట్ట ఇవన్నీ తిరిగారు. మిస్ ఇంగ్లాండ్ మిలా మ్యాగీ చేసిన కామెంట్స్ ఎలా చూస్తున్నారు? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, దేశానికే ఇబ్బందికరమైన పరిస్థితిలో కామెంట్ చేసింది. అంటే ఆమె చేసిన కామెంట్స్ మీద ఇప్పటివరకు రెస్పాండ్ కాలేదు. ఎలా అంటే ఇది నిజంగానే అట్లా జరిగిందా? నిజాలు తెలుసుకోవడానికి నేనే స్వయంగా ఈ విషయంలో ఎంక్వైరీ చేశాను అండ్ నా ఎంక్వైరీలో ఒక 0.1% కూడా సత్యాలు లేవు, అట్లా నా ఎంక్వైరీలో తెలిసింది. అండ్ ఆమె ఇంగ్లాండ్కి వెళ్ళిపోయింది కాబట్టి మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్ నేరుగా ఆమె మీద బ్రిటిష్ కోర్టులో కేసు వేస్తున్నారు. ఆల్రెడీ నిన్న కేసు వేయడం జరిగింది. సో తదుపరి చర్య అక్కడ యూకేలో కోర్టులో జరుగుతుంది. బట్ ప్రభుత్వ దృష్టిలో దాని వెనక ఏమి కూడా 1% కూడా సత్యం లేదు. సో ఆ మ్యాటర్ మా దృష్టిలో మేము క్లోజ్ చేసి ఉన్నాము. గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి ఎలాంటి అంటే ఆమెతో మిస్బిహేవ్, ఎందుకంటే మెయిన్గా చమవల్ల ప్యాలెస్లో డిన్నర్ జరిగిన తర్వాత అక్కడే నన్ను అంటే రకమైన ఒక వేషాల చిత్రీకరించారు, చూశారని చెప్పి ఆమె సీరియస్ కామెంట్ చేసింది. అంటే నెక్స్ట్ అంటే ప్రభుత్వం ఎలా ఎంక్వైరీ చేసింది? అంటే ఎవరైనా రాజకీయ నేతలకి సంబంధించిన నుంచి కానీ మెయిన్గా ఇటు ప్రైవేట్ సినీ ఇండస్ట్రీస్ మీకు ప్రైవేట్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీనికి ఇన్వైట్ చేయడం జరిగింది. మెయిన్గా వాళ్ళని టార్గెట్ చేస్తూ ఆమె ఎందుకంటే బయట ఇచ్చింది, ఒక ప్రపంచ వేదిక మీద మాట్లాడింది, ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్కు ఇంటర్వ్యూ ఇచ్చిన పరిస్థితి. అంటే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫు కూడా వారికి మీరు ఇప్పుడు కోర్టులో కేసు వేశారని చెప్పారు. వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఈ ఈవెంట్లు?
కోర్టు కేసు నిన్నే వేయడం జరిగింది. సో వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో ఇంకా మాకు మా నాలెడ్జ్లో ఉండదు. బట్ పూర్తి స్థాయిలో ఆమె చెప్పిన విషయాల మీద ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ నేనే చేశాను. ఎంక్వైరీలో ఏమీ ప్రూఫ్ అవ్వలేదు. అంటే మెయిన్గా పొలిటీషియన్స్ మీద ఆమె ఎక్కువ అలిగేషన్ చేసింది కదా సార్? ఎవరి మీద ఆమె అట్లాంటి అలిగేషన్ పాలిటీషియన్ చేశారు, ఇంకొకరు చేశారు, అట్లాంటి ఏం చెప్పలేదు. అట్లాంటి ఎవరైనా రాంగ్గా దుష్ప్రచారం చేస్తూ ఉంటే ఇది చాలా బాధాకరం విషయం. ఎంక్వైరీ నేనే చేశాను, అట్లాంటి ఏం ప్రూవ్ అవ్వలేదు. ఇది దేశానికి సంబంధించి సార్, ఎందుకంటే ఆమె ఇంటర్నేషనల్ కంక్లూడ్ జస్ట్ ఆమె ఇంటర్నేషనల్ అంటే ఇంగ్లాండ్ వెళ్ళి ఈ కామెంట్ చేయడం వల్ల మనకి ఇక్కడ స్టేట్కు మీరేమో తెలంగాణ జరూరని రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ టూరిజాన్ని ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఇక్కడ ఇన్ఫ్రాను అంటే ప్రపంచం ముందు చూపించాలని చెప్పి మీరు ప్రయత్నం చేశారు. మేము అంటే ఎందుకు ఇట్లాంటి కామెంట్స్ ఇంతకుముందు ఎవరైనా చేశారు సార్ ఈవెంట్స్లో ఎక్కడన్నా మిస్ వరల్డ్లో? గతంలో ఎక్కడ మిస్ వరల్డ్ జరిగిందో అక్కడ ఏం కామెంట్స్ వచ్చినాయి నా దృష్టికి రాదు. నేను అంత మైన్యూట్గా మిస్ వరల్డ్ని ఫాలో అవ్వను. తెలంగాణలో మేము జరుపుకుంటున్నాము కాబట్టి నేను దీన్ని చాలా విజయవంతంగా చేయాలి, ఆ బాధ్యతగా తీసుకున్నాము. నా ఎంక్వైరీలో అట్లాంటి ఏం ప్రూఫ్ అవ్వలేదు. ఆ విషయం అందరికీ బహిరంగంగా చెప్పాము. ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని మీరు ఇంకేమన్నా రెఫర్ చేశారు సార్? క్లోజ్ చేయండి. క్లోజ్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏ కార్యక్రమం అవుతుందో మిస్ వరల్డ్కి సంబంధించి మెయిన్గా మిల్లా మ్యాగి చేసినటువంటి కామెంట్స్ ఇది పూర్తిగా ఆమె అసమర్థ వ్యాఖ్యలు చేస్తారు. మేము ఇక్కడ ఎంక్వైరీ చేశాను ఫీల్డ్లో నుండి ఎలాంటి ఇక్కడ బిహేవ్ చేయలేదు. అక్కడ ఇంగ్లాండ్ కోర్టుకు సంబంధించి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారు కోర్టులో కేసు వేయడం జరిగిందని చెప్పి ఇటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు చెప్తున్నారు. దీంతో పాటుగా మిస్ వరల్డ్ ఈవెంట్ను చాలా గ్రాండ్గా ఫైనల్ ఈవెంట్ను నిర్వహించబోతున్నామని చెప్పి ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ బ్రహ్మారావుతో శ్రీకాంత్, మహాన్యూస్, సెక్రటరీ నుండి. మిస్ ఇంగ్లాండ్ మిలా మ్యాగి చేసిన ఆరోపణలను ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ఖండించారు. ఈవెంట్పై వస్తున్న ఆరోపణలపై మహాన్యూస్ అడిగిన ప్రశ్నలకు ఆయన రొసరొసలాడారు. తానే స్వయంగా ఎంక్వైరీ చేశానంటూ అట్లాంటిదేమీ లేదంటూ మాట దాటవేశారు. మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్ ఆమెపై ఇంగ్లాండ్ కోర్టులో కేసు వేశారంటూ చెప్పుకొచ్చారు. మిస్ వరల్డ్ పోటీల్లో ఫైనల్ ఈవెంట్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా ఆయన ఇప్పటికే తెలియజేశారు. ఇంటర్నేషనల్
మిస్ ఇంగ్లాండ్ మిలా మ్యాగీ చేసిన ఆరోపణలను ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ఖండించారు. ఈవెంట్పై వస్తున్న ఆరోపణలపై మహాన్యూస్ అడిగిన ప్రశ్నలకు ఆయన కొంత అసహనాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. తానే స్వయంగా ఎంక్వైరీ చేశారని, అలాంటిదేమీ లేదంటూ మాట దాటవేసే ప్రయత్నం కూడా చేశారంటున్నారు. మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్ ఆమెపై ఇంగ్లాండ్ కోర్టులో కేసు వేశారంటూ ఆయన చెప్పుకొచ్చారు. మిస్ వరల్డ్ పోటీలో ఫైనల్ ఈవెంట్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, డీటెయిల్స్ ఏంటి? అంటే ఆయనతో మాట్లాడినప్పుడు కొంత ఒకటి రెండు విషయాల్లో కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు, ఇక చాలే అని చెప్పేసి మాట్లాడారు. కారణం ఏంటి? అంటే పూర్తిగా ఈ విషయానికి సంబంధించి డిస్క్లోజ్ చేయడం ఇష్టం లేకనా, లేకపోతే అసలు రీజన్ ఏమై ఉండొచ్చు? ఎగ్జాక్ట్లీ నందు, మనం మెయిన్గా ఇక్కడ మిస్ వరల్డ్కి సంబంధించి మిలా మ్యాగీ చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో దానికి సంబంధించి మెయిన్గా ప్రస్తావించారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ ఆమె చేసిన ఆరోపణల వల్ల ఈ ఈవెంట్కి కాకుండా ప్రభుత్వానికి వచ్చే పేరుతో పాటు దేశానికి పరిస్థితి వచ్చే విధంగా, ఎందుకంటే ఆమె ఇంగ్లాండ్ వెళ్ళి ఆమె సొంత దేశం వెళ్ళి కామెంట్ చేయడం వల్ల ఆ తీవ్రత ఏర్పడింది. అయితే దీనికి కామెంట్ చేయడం వల్ల దీనికి సంబంధించి వివరాలు, ఎందుకంటే అసలు నేను ఒక వేషంలో చిత్రీకరించారని నేరుగా కామెంట్ చేసింది కాబట్టి దానికి సంబంధించి ఎంతవరకు వస్తాం అనేది మనం అడగడం జరిగింది. తానే స్వయంగా ఎంక్వైరీ చేశానని చెప్పారు. అంటే ఎంక్వైరీ ఎలా చేశారు? ఎందుకంటే చౌమల్ల ప్యాలెస్ ఈవెంట్ తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఆ ఈవెంట్కి వచ్చిన వారు ఎవరు అని చేశారా అంటే కొన్ని పర్టికులర్ గా కొన్ని వార్తలు స్పెక్యులేషన్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆరోపణల పైన నేరుగా మనం ప్రశ్నించాం. దానికి సంబంధించి ఆయన దాటవేస్తూ అసహనం వ్యక్తం చేస్తూ కొంచెం అంటే ఆయన తీవ్ర స్థాయిలో ఓనర్ కంప్లైంట్ చేస్తామంటూ ఆయన అసహనాన్ని ప్రదర్శించారు. ఒక రకంగా అంటే ఇటు అధికారుల తీరులో ప్రభుత్వానికి అయితే చెడ్డ పేరు వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే వారి ఆ విషయాలకు సంబంధించి అక్కడ ఆల్రెడీ కోర్టులో కేసు వేసామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మరి ఎందుకని ఇంత అసహనం చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఇప్పుడు ఆ విషయాన్ని ఇంకా లైట్ తీసుకున్నట్లేనంటారా ఆర్గనైజర్స్ కానీ, లేదంటే ప్రభుత్వం కానీ? లేదు అంటే ఇంకేదైనా కారణం ఉండి దాన్ని డిస్క్లోజ్ చేయడం ఇష్టం లేక ఆయన అలా మాట్లాడారా? ఏమై ఉండొచ్చు అంటారు? నందు, అక్కడ ఆర్గనైజర్స్ కోర్టులో కేసు వేశారన్నాడు, కానీ దానికి సంబంధించి క్లారిటీ ఆయన ఇవ్వలేదు. ఇష్యూ క్లోజ్ అవుతుంది అన్నట్టు ఆయన చెప్పుకొచ్చాడు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు లేరు కోర్టులో కేసు వేసిన సంగతి. ఎగ్జాక్ట్లీ దానికి సంబంధించి మనం డెప్త్ గా డీటెయిల్స్ అడగడానికి వెళ్ళాం. ఆ ఈవెంట్ సంబంధించి ఆయన ఎంక్వైరీకి సంబంధించిన విషయాలు అడిగితే చెప్పడానికి ఆయన ఆసానం ఇచ్చింది. దాన్ని అంటే ఎంక్వైరీలో ఏం చేశారు, మీ ఎంక్వైరీలో ఏం తేలింది, అక్కడ ఎవరెవరిని అంటే ఎవరిని ఎంక్వైరీ చేసినప్పుడు ఇప్పుడు ఆ ఈవెంట్ తర్వాత చేసింది కాబట్టి ఈవెంట్ కు ముందు ఏ ఈవెంట్ లో పాల్గొన్నారు, చర్మల్లో ప్యాలెస్ ఈవెంట్ తర్వాత చేసిన కామెంట్ కాబట్టి ఆ ఈవెంట్ కి ఎవరు వచ్చారు, కొంతమంది అన్నారు కాబట్టి ఇటు రాజకీయ ప్రముఖులు ఉన్నారా, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఉన్నారా, లేకుంటే మిగతా ఈవెంట్ కి సంబంధించిన మిగతా ఆర్గనైజేషన్ కి సంబంధించిన ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఈ సంబంధించి మనం ఆయన ప్రశ్నిస్తే దాని అసహనానికి గురయ్యారు. ఒకవేళ ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి దీన్ని సీరియస్ అయ్యి ఇటు ఈవెంట్ దీన్ని బాధితులు చూస్తున్నటువంటి జయేష్ రంజన్ పైన పలుమార్లు సీరియస్ అవ్వడం జరిగింది. ఎందుకంటే కమిటీ వేస్తున్నామని ఒకసారి ప్రకటించి ఇటు ప్రభుత్వాన్ని అవాజ్పాలు చేసిన పరిస్థితి, అదేవిధంగా ప్రభుత్వం పైన ఇటు ఎందుకంటే ప్రజల్లో ఇటు ఒక రకంగా దీన్ని నెగిటివ్ గా వెళ్ళేటువంటి ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చాక అక్కడ శ్రీకాంత్ అంటే అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అనేది తెలీదు. ఎంక్వైరీ వేసామంటున్నారు, ఏం ఎంక్వైరీ చేశారు, ఎవరిని ఎంక్వైరీ చేశారు అనేది తెలీదు. అండ్ కేసు వేసామంటున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలీదు. అంటే ఓవరాల్ గా బయటకైతే ఏమీ క్లారిటీ లేదు, ఇంటర్నల్ గా ఏదో చేసామని చెప్తున్నారు, అంతే కదా? అంతే, మనం అడిగిన దానికి స్పష్టమైన సమాధానం చెప్పకుండా బ్లాక్ మెయిలింగ్ జరిగిన మాట మాత్రం అక్కడ జరిగింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్.